హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ మిల్లెట్ బేక్స్. ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఒక స్పెషల్ బ్రెడ్ తయారు చేస్తున్నాను. ఇది సాధారణ బ్రెడ్ కాదు, రాగి పిండి గోధుమ పిండితో తయారు చేసిన హెల్తీ బ్రెడ్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా చక్కెర లేదా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇది బ్రెడ్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బ్రెడ్ సాఫ్ట్గా రావడానికి చాలా ఇంపార్టెంట్. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మెల్లగా కలుపుకుంటూ డౌను సాఫ్ట్ ముద్దలా తయారు చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 10 నిమిషాల పాటు సాఫ్ట్ డవ్ లాగా కలుపుతూ ఉంటే డవ్ చాలా స్మూత్గా తయారవుతుంది. ఈ డవ్ని సాఫ్ట్ ముద్దలా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి డవ్ సాఫ్ట్గా అయ్యాక 1 గంట పాటు మూత పెట్టి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. 1 గంట తర్వాత డవ్ డబుల్ అవుతుంది. మళ్ళీ కొంచెం సేపు బాగా కలిపి దాన్ని బ్రెడ్ షేప్లో చేసి అప్పుడు బ్రెడ్ ట్రైలో పెట్టాలి. మరలా ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. బ్రెడ్ ట్రైలో ఉంచి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు ఇంకొంచెం ఉబ్బుతుంది. ఆ తర్వాత డ్రై సీడ్స్ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మీ ఇష్టం. మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ అన్నీ వేసుకొని డెకరేట్ చేసుకొని 180 డిగ్రీస్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత చూడండి, వావ్ ఎంత బాగా వచ్చిందో. ఇది పూర్తిగా హోమ్మేడ్. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు. అందుకే ఇంత హెల్తీ. కట్ చేసి లోపల చూస్తే ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, స్పాంజ్లా ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్కి, స్నాక్కి పర్ఫెక్ట్. పిల్లలు కూడా హెల్తీ. మీరు కూడా ఇలాంటి ట్రై చేసి చూడండి. చాలా స్పాంజీ అండ్ హెల్తీ. చివరిగా చెప్పాలంటే ఇది మార్కెట్ బ్రెడ్ కాదు, మన చేతులతో చేసినటువంటి ప్యూర్ హోమ్మేడ్ బ్రెడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.